ఒక్కడిగా వచ్చి ఒకటి నుండి మొదలుపెట్టి ఒక్కొక్కటిగా సాధిస్తూ ఒకటో స్థానంలో 2 దశాబ్దాలు పైగా నిలబడ్డ వెండితెర ఇలవెల్పు, హిమాలయని తలదన్నే వ్యక్తిత్వం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇంత ఎత్తుకు ఎదగడం కోసం ఆయన పడిన కష్టం గురించి మీకు తెలియజేయడమే మా ఈ చిన్న ప్రయత్నం. అది 1955 సంవత్సరం ఆగస్టు 22 ఉదయం 10:05 మొగల్తూరులో ఒక కిరణం ఉదయించింది. ఆ కిరణం పేరే శివశంకర వరప్రసాద్. ఇంట్లో పరిస్థితులను చూసి పెద్దయ్యాక పోలీస్ అవుదామని అనుకున్నారంట. చిన్నప్పుడు తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అందరిని ఇమిటేట్ చేసే మన శంకర్ ఇంత పెద్ద స్టార్ అవుతారని కలలో కూడా అనుకోలేదు. ఇంట్లో ఒకరోజు బాధలో కూర్చున్న శంకర్ని వాళ్ళ నాన్నగారు పిలిచి సినిమాకు వెళ్ళమని చెప్పారంట. సినిమా చూసిన తర్వాత తెలిసిందంట సినిమాలో ఉన్న మ్యాజిక్. ఇంట్లో తెలియకుండా యాక్టింగ్ నేర్చుకొని హీరో అవుదామని ట్రై చేస్తుండగా వాళ్ళ నాన్నగారికి తెలిసిపోయింది. వాళ్ళ నాన్నగారిని 1 ఏడాది టైం అడిగి ఎలా అయినా హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యా. కానీ సినిమాల్లో అవకాశం రావడానికి కొంచెం ఎక్కువే టైం పట్టింది. తన తోటి స్నేహితులకు మంచి సినిమాల్లో అవకాశం వచ్చినప్పటికీ శంకర్కి మాత్రం నిరాశే ఎదురైంది. కానీ శంకర్కి మాత్రం పునాది రాళ్ళు సినిమాతో పడిన పునాది మాత్రం చాలా పెద్దదే. ఏకంగా ఆ సినిమాకి నంది అవార్డే వచ్చింది. పాత్ర యొక్క నిడివి చిన్నదా పెద్దదా అని ఎప్పుడూ చూడకుండా తన కష్టాన్ని అదృష్టంగా మలుచుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 2 సంవత్సరాలలో 1 సంవత్సరం 8 సినిమాలు, ఇంకో సంవత్సరం 14 సినిమాలు చేశారు. ఎన్నో సినిమాలలో నెగిటివ్ రోల్స్ చేసినా తనకి గుర్తింపు వచ్చింది మాత్రం పున్నమి నాగు. ఒక విలన్గా, ఒక ఆర్టిస్ట్గా ప్రారంభించిన తన సినీ ప్రస్థావనం ఒక మెగాస్టార్గా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. 1 సంవత్సరంలో 14 సినిమాలు. ఒక రోల్కి ఇంకో రోల్కి చాలా డిఫరెన్సెస్. రోజుకి 3 షిఫ్ట్లు పనిచేస్తూ ఆ 14 సినిమాలు పూర్తి చేశారు. అప్పట్లో ఏఎన్ఆర్ డ్యాన్స్లే సినిమాలో పాపులర్. వాటిని కూడా ప్రాక్టీస్ చేస్తుండేవారు. ఆ తర్వాత మన ఊరు పాండవులు, న్యాయం కావాలి, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య ఇలా చేస్తుండగా అప్పుడు వచ్చింది అభిలాష, హై వోల్టేజ్ కోర్ట్ డ్రామా. 100 మంది దోషులు అయినా శిక్ష నుండి తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అనే కాన్సెప్ట్ మీద వచ్చిన మూవీ ఇదే. ఇక చిరుగారు స్టార్ అవ్వడానికి బూస్ట్ ఇచ్చిన మూవీ మాత్రం ఖైదీ అనే చెప్పాలి. అప్పటి వరకు చిరంజీవి గారు ఒక యాక్టర్, బట్ ఖైదీ తర్వాత ఒక స్టార్గా చూశారు. ఆ ఒక్క సినిమా తర్వాత చిరు లైఫ్ చేంజ్ అయింది. ఆ తర్వాత వచ్చిన మూవీస్ అన్నీ బ్లాక్ బాస్టర్ మూవీస్. ఇలా మాస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తుండగా అప్పుడు పడింది చంటబ్బాయ్. చిరులో కూడా ఇంత కామెడీ యాంగిల్ బయటకు తీసింది మాత్రం జంధ్యాల గారే. ఆ తర్వాత ఆరాధన, పసివాడి ప్రాణం, స్వయం కృషి, రుద్రవీణ, యముడికి మొగుడు ఇలా ఎన్నో సినిమాలు. కెరియర్ స్టార్టింగ్లో యాక్టింగ్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి తర్వాత మంచి డ్యాన్సింగ్ నెంబర్స్లో కూడా జనాలకు ఏం కావాలో తెలుసుకున్నారు. అలా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మూవీస్ చేస్తూ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అప్పుడు వచ్చింది మరణ మృదంగం అనే సినిమాకి మెగాస్టార్ చిరంజీవి అని. హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఇన్ ఇండియా, బిగ్గర్ దెన్ బచ్చన్ అని ఇండియా టుడే కవర్ పేజీలో వేశారు. అది మన బాస్ రేంజ్. ఎన్ని మూవీస్ తీస్తున్నా ప్రతి సినిమాకి ఒక వేరియేషన్ ఉండేలా చూసుకున్నారు. కామన్ మ్యాన్ని రిప్రజెంట్ చేస్తూ ముఠా మేస్త్రి తీశారు. అది ఎంత పెద్ద హిట్టో చెప్పనక్కర్లేదు. తర్వాత హిట్లర్, మాస్టారు, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది ఇలా ఎన్నో సినిమాలు. శివతాండం చూపించిన మంజునాథ డివిజనల్ హిట్. ఇంద్ర, ఠాగూర్ ఇలా ఎన్నో అదిరిపోయే హిట్స్. మళ్ళీ కామెడీ యాంగిల్ని బయటకు తీసి చూపించిన మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్. కట్ చేస్తే బాస్ రాజకీయాల్లో ఎంట్రీ. అరే మళ్ళీ సినిమాలు ఇంకా చేయరా అని బాధపడుతున్న టైంలో కొంత గ్యాప్ తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఖైదీ నెంబర్ 150తో రీఎంట్రీ. డాక్టర్ రేట్లు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలా ఎన్నో అవార్డులు, ఎన్నో ఇండస్ట్రీ హిట్లు. ఇది లేదు, ఇది రాదు అని ఎవరైనా అనకముందే అన్నీ చేసి చూపించేవారు. డ్యాన్స్, కామెడీ, యాక్షన్, మాస్, సెంటిమెంట్, వాట్ నాట్ అన్నీ ఇరగదీసి ఎవ్రీ డే ఈజ్ అవర్ ఫస్ట్ డే అని ఎంత ఎత్తుకు ఎదిగినా చాలా గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారు. ఎంతోమందికి సహాయం చేస్తూ అందరి ఆశీర్వాదాలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మీ అభిమాని.